పల్నాడు జిల్లా మాచర్ల మండలం నారాయణపురం తండాలో విషాదం చోటు చేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో తన ముగ్గురు పిల్లలకు భర్తకు టీలో ఎలకల మందు కలిపి ఇచ్చిన భార్య వసంత తాను త్రాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనలో ఈశ్వర్ అనే 3 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. ఉమేశ్వర్, ప్రకాష్ అనే ఇద్దరు పిల్లలు, భార్య వసంత పరిస్థితి విషమంగా ఉంది. భర్త రవినాయక్ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు తెలుస్తోంది. మెరుగైన వైద్యం కోసం భార్యను గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇద్దరు పిల్లలను నరసరావుపేటలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. మాచర్ల మండలం నారాయణపురం. నాకు 2011 ఆ టైంలో నాకు పెళ్ళయింది. అప్పటి నుంచి ఇంతవరకు చిన్న చిన్న మాటలకి అలిగిపోవటం, మళ్ళీ మా సొంత అక్క కూతుర్ని చేసుకున్నా కదా అని నేను సర్దుకోవడం అట్లా జరుగుతుంది. నాకు 4 మగ పిల్లలు. అయితే ఈ మధ్యన కొద్దిగా నాకు 2.5 ఎకరాల భూమి ఇచ్చారు నాకు మా అత్తగారు వాళ్ళు. అయితే ఈ మధ్యన నాకు కొద్దిగా అప్పులు అయ్యి ఇక్కడ ఒకే దగ్గర మనకు ఉన్నాయి కదా పొలాలు, అక్కడిది ఒక 1/2 ఎకరం తీసేసి మనం 1/2 ఎకరం తీసేసి కొద్దిగా అప్పులు సాల్వ్ చేసుకున్నాం అని నేను అడిగితే ఇంక అలిగి అడవిలోకి వెళ్ళిపోయింది. అడవిలోకి వెళ్ళిపోతే నైట్ 10 గంటల దాకా వెతికితే ఊళ్ళో అందరం కలిసి మళ్ళీ మా సీలోనే నైట్ 10 గంటలకు వచ్చింది. ఏ రోజు ఇదంతా? నిన్న కాదు, మొన్న శుక్రవారం టైం అట్లా జరిగింది. అయితే మా అక్కోళ్ళు వచ్చి వాళ్ళ అమ్మ వచ్చి మొన్న కొద్దిగా ఘర్షణ జరగగానే ఏమేమో తెల్లారి ఎలుకల మంది పెట్టేసింది. పిల్లలకి నాకు ఎలుకల మంది పెట్టి ఆమె కూడా తాగినా అంటుంది. దేంట్లో పెట్టారు? దేంట్లో కలిపి పెట్టింది? ఛాయ్లో కలిపారు. అది కూడా నేను ఒక అబ్బాయి చనిపోయిన తరువాత బతిమాలిన పిల్లలందరూ ఇట్లా సీరియస్ అవుతున్నారు. ఏదైనా ఒక పిల్లగాడు ఆల్రెడీ చచ్చిపోయింది, మిగతా వాళ్ళని నేను బతికించుకుంటా, అసలు ఏం జరిగింది, ఏదైనా తిన్నరా లేకపోతే ఏంది, ఏమైనా పెట్టినవా అని బతిమాడితే అది కూడా పిల్లగాడు చచ్చిన 1.5 గంట తర్వాత బతిమాడితే అప్పుడు చెప్పింది నేను ఎలక మందు పెట్టిన ఛాయ్లో అని. పెద్దగా చెప్పండి. మాచర్ల మండలం నారాయణపురం.